హే గైస్, ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న ముందు మనలో చాలా డౌట్స్ రన్ అవుతూ ఉంటాయి. అసలు ఎలా రాస్తామో, అసలు పేపర్ ఎలా వస్తుందో, వచ్చిన క్వశ్చన్స్ అన్ని మనం అటెంప్ట్ చేయగలమా లేదా, మనకు ఒక మంచి స్కోర్ వస్తుందా రాదా అని కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది వచ్చేసి అసలు ఇప్పటివరకు ఏం చదవలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పాస్ అవ్వగలనా, చదువుతుంటే చదవాలనిపించడం లేదు, కానీ ఎగ్జామ్లో ఎలా పాస్ అవ్వాలి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. సో మీకు ఆ డౌట్స్ అన్నిటికీ ఈరోజు వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే లైక్ చేసేయండి. హే గాయ్స్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. తెలిసింది అందరికీ, ఎగ్జామ్ ముందు టెన్షను, భయము ఇవన్నీ కామన్. అసలు పేపర్ ఎలా వస్తుంది ఏంటి, అసలు హై స్కోర్ చేయగలమా, అండ్ కొంతమందికి ఇంట్లో స్ట్రెస్ పేరెంట్స్ నుంచి ఇన్ని మార్క్స్ రావాలి, ఖచ్చితంగా మీకే ఫస్ట్ రావాలి, మీరు టాపర్ అవ్వాలి, ఇలాగా ఉంటాయి. అండ్ ఇంకొంతమంది వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఇయర్ మొత్తము. ఇప్పుడు చదివితే మంచి మార్క్స్ వస్తాయా రావా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు పాస్ అవ్వగలమా లేదని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే అన్ని క్వశ్చన్ టక 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 చదువుకుంటూ వెళ్ళిపోకండి. ఎందుకంటే మీకు వచ్చినవి ఉంటాయి, రాంటివి ఉంటాయి. సో ఆ రెండు మిక్స్ అయ్యి కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు వచ్చే ఆన్సర్స్ కూడా మర్చిపోతారు. ఫస్ట్ ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఒక క్వశ్చన్ని 1-2 సార్లు చదవండి. మీకు ఆ క్వశ్చన్ వచ్చా టిక్ పెట్టుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చదవండి, 1-2 సార్లు చదవండి. వచ్చా టిక్ పెట్టుకోండి, రాదా రౌండ్ చేసుకోండి. అలాగా ప్రతిదీ అలా చేస్తూ రండి. అది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి, మీరు అలా టిక్ చేసుకొని వచ్చినవి రానివి రౌండ్ చేసుకుంటూ వచ్చుంటారు కదా. ఫస్ట్ మీకు వచ్చినవి క్వశ్చన్ నెంబర్ వేయండి. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ని నీట్ హ్యాండ్ రైటింగ్తో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్తో రాయండి. అండ్ అక్కడే ఫస్ట్ మీకు వచ్చినవి అలా నీట్గా కనిపించి అండ్ తర్వాత మంచి హ్యాండ్ రైటింగ్తో మంచి ఫార్మేట్లో ఉంటే కరెక్షన్ చేసే వాళ్ళకి మీ మీద కొద్దిగా గుడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది మీ పేపర్ మీద. సో అప్పుడు వాళ్ళు కొద్దిగా మంచిగా అనిపించి రిలవెంట్ ఆన్సర్ ఉంటే మంచిగా మార్క్స్ వేస్తారు. అండ్ తర్వాత లాస్ట్లో మీకు వచ్చినవన్నీ ఫస్ట్ రాయండి. తర్వాత లాస్ట్లో మీకు రాని క్వశ్చన్ నెంబర్లు వేసి ఆన్సర్లు రాయండి. ఎలాగంటే ఆన్సర్ రాసేది దానికి రిలవెంట్గా ఉంటుంది కదా, ఆ ఆన్సర్లు రాయండి. కొంతమంది ఏం చెప్తారంటే మీకు రాని వాటికి ఏదో ఒక సినిమాలు రాయండి, ఇది రాయండి, అది రాయండి అని చెప్తారు. అవన్నీ ఏం అవసరం లేదు. దానికి రిలవెంట్గా ఉంటాయి కదా, మీకు తెలిసి ఉంటుంది, ఆ టాపిక్ గురించి తెలిసి ఉంటుంది కదా. సేమ్ ఆన్సర్ కాకపోయినా ఆ టాపిక్ గురించి తెలిసి ఉంటుంది కదా, దానికి రిలవెంట్గా రాసేసిరండి ఏదో ఒకటి. ఎంతో కొంత మార్క్స్ అయితే వస్తాయి. అసలు వదిలేస్తే మార్క్స్ పోయేదానికన్నా ఎంతో కొంత మార్క్స్ వచ్చేది బెటర్ కదా. థర్డ్ టిప్ వచ్చేసి, మీకు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది కదా, ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేసి ఉంటారు. తర్వాత ఏమవుద్దంటే ఒకరు రాసింది ఒకరు డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మీరు అవన్నీ వింటే నేను రాసింది రాంగ్ ఏమో, వాళ్ళు రాసింది రైట్ ఏమో అని కన్ఫ్యూజన్లో నెక్స్ట్ ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేరు. దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అలాగైతే డిస్కస్ చేయొద్దు. అయిపోయిన ఎగ్జామ్ ఏదో అయిపోయింది, సో అక్కడితో వదిలేయండి. అలాగైతే డిస్కస్ చేయొద్దు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయి అది నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. టిప్ నెంబర్ 4, మీరు ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే అయిపోయిన ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయకుండా నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన ఎక్కువ, అండ్ ఏ చాప్టర్స్ అయితే హై వెయిటేజ్ ఉన్నాయి, అండ్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఇలాగ ప్రతిదీ డిస్కస్ చేయండి. అయిపోయిన ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తే డిస్టర్బ్ అవ్వడం తప్ప ఏముండదు. సో నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయండి. అండ్ ఒకరికి తెలిసింది ఒకరు చెప్తారు కదా, అప్పుడు మీరు ముందే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ టాపిక్ తెలియకపోయి ఉంటే అప్పుడు డిస్కస్ చేసి తెలుస్తుంది కదా టాపిక్ ఏంటో. సో ఆ టాపిక్ని మీరు ఒకసారి చదువుకోవచ్చు ఎగ్జామ్ ముందు రోజు, ఇలా చేయొచ్చు. సో అయిపోయిన ఎగ్జామ్ కంటే జరగబోయే ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయండి. లైక్ ఇప్పటి వరకు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ముందు రోజు చదివే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగితే నన్ను, ఇప్పటి వరకు అసలు ఎలాగ అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్ ముందు రోజు చదివే వాళ్ళు ఎలా చదవాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువ ఏ చాప్టర్ నుంచి రిపీట్ అయ్యాయి అనేది చూడండి. ఏ టాపిక్ నుంచి ఎక్కువ వచ్చాయి అనేది చూసుకొని చదవండి. అప్పుడు మీకు కొద్దిగా మంచిగా పాస్ అయ్యే వరకు మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా అయితే. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ చూసింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో యూజ్ అయినట్టు అనిపిస్తే వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఫస్ట్ మీరు మన ఛానల్ విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.